నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటర్ల నుండి అనూహ్య స్పందన వస్తుందని వెల్లడి ఈ నెల 27న రథోత్సవం ప్రారంభించనున్న నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తమ వాణిని వినిపించేందుకు సమయం కేటాయించలేని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో గలం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చిన పరిస్థితి చూశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించి తమ హక్కుల సాధనకు బాటలు వేసుకోవాలని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని అనూహ్యంగా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి మీరు అందించడం జరిగింది. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 27వ తారీఖు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన. 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికీ అనుభవం అయినని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఉపాధ్యాయులు నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. సంఖ్యాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి వారిని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన. కూటమి అదేవిధంగా బీజేపీ సైతం బలపరిచేటువంటి అభ్యర్థి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించగలరు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధర్పురంలోని కేసీ హైస్కూల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. 7 నెలల క్రితం మీ ఓటు పవర్తో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మరోసారి మీ ఓటు పవర్ చూపించి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సమస్యల కోసం పోరాటం కాదని పరిష్కారం దిశగా వెళ్లాలని తెలిపారు. ప్రజాప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు విఘ్నతతో ఆలోచించి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్లా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సెయింట్ జాన్ స్కూల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటేయమని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఘన విజయం చేకూర్చాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి బాటలు వేస్తాయని. ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు
రాష్ట్రం అభివృద్ధి చేయాలని ముందుగా గుర్తించారు. అంతేకాకుండా అన్ని వర్గాలు గుర్తించడం వల్ల మేము గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. తప్పకుండా రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తు మీద 1వ నెంబర్ వేసి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయం అందించబోతున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పశ్చిమ నియోజకవర్గంలోని కామ్రేడ్లో గల సెయింట్ జోన్ స్కూల్లో ఉపాధ్యాయులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని తెలిపారు. ఉపాధ్యాయులు విజ్ఞతతో ఆలోచించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పట్టభద్రుల ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగులమీర, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతాఫుల్లా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మేము పరిష్కరించే దిశలో ఉన్నాం. తప్పకుండా మీరు చూశారు, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 7 నెలల కాలంలోనే అమరావతి రాజధానిని పరిగెత్తించే విధంగా, అంటే అమరావతి రాజధాని అంటే మన యువత, మన పిల్లల భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది. అందరికన్నా అది మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే చదువుకునే పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి పౌరులుగా డెవలప్ చేసే బాధ్యత ముందు తీసుకున్నది తల్లిదండ్రుల తర్వాత మీరే. అటువంటి వృత్తిలో ఉన్న మీరు వారి బాధ్యత 2047 విజన్ స్వర్ణాంధ్రప్రదేశ్ లేకపోతే ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని నిలదీయాల్సిన ప్రతిపక్ష శాసనసభ్యులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేవలం 11 నిమిషాలు సమయం మాత్రమే కేటాయించి అక్కడి నుంచి వెళ్లిపోవటం శోచనీయమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి వేదికైన అసెంబ్లీ సమావేశాల్లో బాధ్యతగా వ్యవహరించలేదన్నారు. ప్రజలను అప్పచెప్పిన బాధ్యతలను విస్మరించిన వైసీపీ శాసనసభ్యులు తక్షణం తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రైవేట్ హోటల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకి లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని మాట్లాడినా ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కి సమస్యలు తెలపటం తప్ప వాటిని పరిష్కరించడం చేత కాదన్నారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని తెలిపారు. కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు మోడీకి తొత్తులుగా ఉన్నాయన్నారు. తాను అధికారంలో ఉంటే రాష్ట్ర సమస్యలను 1 ఏడాదిలోనే పరిష్కరిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిన్న ఆరంభం అవడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదకరం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్, అది ప్రత్యేక హోదా అవ్వచ్చు, సూపర్ 6. నేను నిన్న కొందరిని అడిగాను, ఈ సూపర్ 6 ఎందుకు నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు? ఇది చాలా విచారం. ఆయన అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమికి మద్దతుగా నిలిచిన విధంగానే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ సంఘం నాయకులు కేసన శంకర్రావు ప్రకటించారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో ఆలపాటిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
విజయవాడలోని ఓ హోటల్లో బీసీ కార్పొరేషన్ సంఘం నాయకులు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచి భారీ విజయాన్ని అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి విజయానికి బీసీలందరూ కృషి చేస్తారన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, అటువంటి వారిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే విద్యావంతుల సమస్యలను పరిష్కారమవుతాయన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా గెలిపించినటువంటి నాయకత్వం మీది. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా సమాజంలో సగభాగమైనటువంటి బీసీల యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి, వారు కూడా ఈ జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి, అన్ని రంగాల్లో కూడా వారు ముందుండాలి, జనాభా ప్రాతిపదికన వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మీరు చూపించినటువంటి విశ్వాసం, మీరు చూపించినటువంటి నమ్మకం మొన్న సాధారణ ఎన్నికల్లో మేము ఎన్ని జన్మలెత్తినా కూడా మర్చిపోలేము. అలాంటి సహాయం మీకు మీరు విముక్తి చేసుకుంటూ బానిస పాలన నుంచి ఈనాడు ఈ ప్రజాస్వామ్య పాలనలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మీది. అలాంటి పాలనని మరొకసారి మద్దతు పలకాల్సినటువంటి నేపథ్యం, అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని, సుపరిపాలనని అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని సుస్థిరత పాలనని అందించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎందుకంటే అస్తవ్యస్తమైనటువంటి సమాజాన్ని, విధ్వంసం జరిగినటువంటి రాజధానిని, నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని, మనకి భయపడి పారిపోయినటువంటి పరిశ్రమలను మరలా తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా పట్టభద్రులారా, ఎవరైతే బీసీ పట్టభద్రులందరూ కూడా ఉన్నారో వారిలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వారందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. విద్యార్థులే కాకుండా పట్టభద్రుల యొక్క సమస్యల గురించి కూడా వారికి పూర్తి అవగాహన ఉంది. అవగాహన ఉన్న వ్యక్తే కాకుండా మనకి ఎవరైతే సమస్యలు తీర్చగల చావ ఉన్నదో, చొరవ ఉన్నదో, యాక్సెస్ ఉన్నదో వారైతే మనం అనుకున్న కళలు నెరవేరుతాయి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి విద్యార్థులు కానీ, లేక అన్ఎంప్లాయీస్ కానీ, లేక ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా ఏవైనా బెనిఫిట్ జరగాలి అంటే మనం కోరాలి, ఆ రిప్రజెంటేషన్ వాళ్ళకి చేరాలి, దాని మీద వాళ్ళు పాజిటివ్గా స్పందించాలి. అలా స్పందించాలంటే అక్కడికి వెళ్ళే వ్యక్తి మంచి ఘనుడై ఉండాలి, రాజకీయ అనుభవం కలిగి ఉండాలి, పదవులు ఉండాలి, యాక్సెస్ ఉండాలి. అవన్నీ ఉండి మంచి మనసు ఉండి అనేక విద్యా సంస్థలు నడుపుతూ విద్యార్థుల యొక్క కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తికి ఒకటో ఓటు వేయటమే కాకుండా వారు ఒకటో నంబర్లో ఉన్నారు, ఒకటో ఓటు అని గుర్తుపెట్టుకొని అందరూ వేసి, బీసీ సంక్షేమ సంఘం కోరేది ఏంటంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి అందరు పట్టభద్రులు అందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా, నిరుద్యోగులుగా ఉన్నా మన సమస్యలు తీర్చడానికి మంచి అవకాశం వచ్చింది. నేను చెప్తున్నాను వ్యక్తిగతంగా, వారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇది కావాలి అని మనం అడగటానికి వారు యాక్సెసిబుల్గా ఉంటారు అని హామీ చెప్తూ ఖచ్చితంగా వారిని గెలిపించుకోవడానికి అత్యధిక మెజారిటీ తెప్పించడానికి కృషి చేయాలని చెప్తూ, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా అభ్యర్థులు కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా తెలియపరుస్తారు. ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు వెళ్లి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని పేరు పేరున పలకరించి ఓట్లను అభ్యర్థించారు. మంగళవారం ఉదయం
నగరపాలక సంస్థ కార్యాలయం చేరుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు వెంటరాగా కార్యాలయంలోని ప్రతి ఒక్క విభాగంలోకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఓట్లను అభ్యర్థించారు. తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును 1వ నెంబర్పై వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందికి ఎన్నికల కరపత్రాలను అందజేశారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గత కొద్ది రోజులుగా కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించానని, ప్రతి ఒక్కరి నుంచి అనూహ్యమైన రీతిలో స్పందన వచ్చిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో గాడి తప్పిన పాలనను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. శాసనమండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను తనదైన శైలిలో వినిపించి పరిష్కారానికి రాజేంద్ర ప్రసాద్ కృషి చేయగలిగారని తెలిపారు. ప్రథమ ప్రాధాన్యత ఓటును 1 వేసి రాజేంద్ర ప్రసాద్ని బలపరచాలని, గెలిపించాలని కోరారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈ రోజున కార్పొరేటర్లందరూ కూడా నన్ను ఆహ్వానించి, అభిమానించి ఈ రోజున ఉద్యోగస్తులందరికీ పరిచయం చేసి మొదటి ప్రాధాన్యత ఓటుని అడుగుతూ ఈ రోజున ప్రగతికి ఓటేయమని చెప్పి, అభివృద్ధికి ఓటేయమని చెప్పి ఒక మంచి సంకేతాన్ని, సందేశాన్ని నా విజయం ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 27వ తారీఖు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి కార్పొరేటర్లతో మమేకమయ్యి, అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ అందరం కూడా అన్ని సెక్షన్ల ఎంప్లాయీస్ అందరం కూడా విఎంసీలో కలిసి వాళ్ళందరినీ కూడా తొలి ప్రాధాన్యత ఓటు 1 మీద వేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరికీ సుపరిచితులు. తెనాల్లో ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవులు నిర్వహించినటువంటి మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి తొలి ప్రాధాన్యత ఓటు ఆయనకి వేసి గెలిపిస్తే కనుక మరి ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే కనుక కూటమి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి అందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. ప్రజల్లో స్పందన బాగుంది, ఎంప్లాయీస్లో స్పందన బాగుంది. అందరూ కూడా చంద్రబాబు గారు మాకు ఇష్టమైన ఇది, మేమందరం కూడా కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా సంతోషంగా మరి స్వాగతం పలికి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం పలికి చెప్పడం జరిగింది. మంచి మెజార్టీతో విజయవాడ నగరంలో మంచి మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సాధిస్తారు. మరి రాష్ట్రంలో మరి కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారు మరి సుమారుగా 30-40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా మేము విశ్వాసంతో ఉన్నాము. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా తొలి ప్రాధాన్యత ఓటు మరి 1 మీద వేసి ఆలపాటి రాజా గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజయవాడ నగర ప్రజలందరం కూడా, ఎంప్లాయీస్ అందరం కూడా కోరుతున్నాం. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలో పుణ్యస్నానాలు చేయు ప్రదేశాలు అయిన దుర్గాఘాట్, పునమిఘాట్, భవానీఘాట్, పవిత్ర సంగమం మొదలైన ఘాట్లను క్యూ లైన్లు మరియు శివాలయాల వద్ద భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పరంగా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పరిశీలించారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సక్రమంగా బందోబస్తు విధులు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు, సలహాలు చేశారు. నగరానికి అతి దగ్గరలో ఉన్న యనమల కుదురు శివాలయంకు వెళ్ళు రహదారులు మరియు పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు మరియు ట్రాఫిక్ పరంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు పాటు యనమల కుదురు శివాలయం టెంపుల్కు వెళ్లి దర్శనానంతరం శివాలయం మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ క్రమంలో టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఎక్కడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని స్నాన ఘాట్లలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి తిరువీధుల శారద ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లో ఆమె ర్యాలీ చేపట్టారు. పట్టభద్రులకు కరపత్రాలు అందిస్తూ బ్యాలెట్ సీరియల్ నెంబర్ 24 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు, పెన్షన్దారులు, వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారు పడుతున్న ఇబ్బందులు చాలాసార్లు తన దృష్టికి తీసుకొచ్చారని, వారి తరపున ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. చదువుకున్న పట్టభద్రులందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, పట్టభద్రుల సమస్యలపై పోరాడే తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నేడు వారిని విధుల్లో నుండి తీసివేసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు తాను మద్దతుగా ఉంటానని, తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మార్చి 4న దుర్గమ్మ సాక్షిగా వాలంటీర్ల కోసం దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో రకాల బాధలు పడుతున్నారని, ఫీజు రియంబర్స్లు లేవు, అమ్మఒడి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంధకారమైన నిస్సహాయతను ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వం మిన్నుకుంటుందన్నారు. పట్టభద్రులు తనను గెలిపిస్తే నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు కానీ, మహిళా తల్లుల యొక్క సమస్యల పరిష్కారానికి మంచి మార్గాన్ని ఆ తల్లి అందిస్తుందని ఆశిస్తూ, మరి ప్రస్తుత పరిస్థితుల్లో గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, మరి వివిధ విద్యార్థులు వాళ్ళు కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి సమస్యల్ని ఎవరికి వేస్తే మనం అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం, మనకి సపోర్టివ్గా ఎవరు తోడుగా ఉంటారు, మన హక్కుల కోసం ఎవరైతే పోరాడతారు అనేది వివేకులైన మీరు, మేధావులు గ్రహించి ఆలోచించి ఒక్క క్షణం ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆత్మపరిశీలన చేసుకొని మన యొక్క హక్కులు, అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల కోసం మనం పోరాడదామని మనస్ఫూర్తిగా మనసులో ఆలోచించుకుని ఈ ఒక్క ఫస్ట్ అవకాశాన్ని నాకు ఇవ్వమని నన్ను నమ్మి మీరు గెలిపిస్తే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న తేడాలు కానీ, ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంటు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు, మరి అలాగే జీతము గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచడం కావచ్చు, అలాంటి ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో దానిలో ఒక ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం కానీ ఇవ్వటం కానీ ఏమీ లేదు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ కార్యాలయంలో సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పోలిట్ బ్యూరో సభ్యుడు బోండామా ఆదేశాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కాపు కుల గ్రాడ్యుయేట్ అందరూ అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆలా తారక రామారావు కోరారు. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామా మహేశ్వరరావు ఆదేశాలతో ఆల తారక రామారావు మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో కాపు నాయకుడు, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం విప్, పొలిట్ బ్యూరో సభ్యుడు బోండామా మహేశ్వరరావుకు వచ్చినటువంటి మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఇవ్వాలని కోరారు. గతంలో మంత్రి పనిచేసిన అనుభవం, ప్రభుత్వ పథకాల మీద పట్టు కలిగిన లీడర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పత్తిక గోపీనాయుడు, బెజ్జర శ్రీనివాసరావు, చలమలశెట్టి ఉమామహేశ్వరరావు, తొత్తుక అశోక్, లింగం రజని పాల్గొన్నారు. ప్రభుత్వ పోలిట్ బ్యూరో సభ్యులు బోండామా గారి ఆదేశాలతో కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ఏర్పాటు చేసినటువంటి, బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కాపు కులస్తుల గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరటం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. అలాగే గతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా చేసినటువంటి అనుభవం, ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వం మీద పట్టు ఉన్న నాయకుడు. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే గతంలో ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. అలాగే ఈసారి కూడా మా అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో మా నాయకుడు, మా ఎమ్మెల్యే ఉమా గారికి ఏదైతే మెజారిటీ తీసుకొచ్చామో అదేవిధంగా ఆయనకి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీ మెజారిటీ తీసుకొచ్చే దిశగా కాపు కులస్తుల గ్రాడ్యుయేట్ సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నెంబర్ గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని అఖండ మెజార్టీతో
గెలిపించాలని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున కోరటం జరుగుతుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27న సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ బైన రాజేష్ చెప్పారు. రథోత్సవ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాత శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్లకు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివార్లకు, బుద్ధువారి శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత వసంత మల్లికార్జున స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథ పుష్పయాగ ఉత్సవములు జరపబడినవని తెలిపారు. ఈ నెల 26న రాత్రి 12 గంటలకు స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం జరపబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుష్నా చౌదరి, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డ్యూండి రాకేష్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కమిషనర్ కార్యనిర్వాహక అధికారి కె రామచంద్రమోహన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. విజయవాడలో ఆర్యవైశ్యుల సంస్థగా ప్రప్రథమంగా విజయవాడలో స్థాపించబడిన శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ, ఆ కమిటీకి ఈ రోజున మా కమిటీ సభ్యులందరూ కూడా సేవ చేస్తున్నందుకు గర్వంగా భావిస్తూ ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవానికి రథోత్సవం జరిగే కార్యక్రమం ఈ సంస్థ ద్వారా జరుగుతుందని, ఇది 155 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంస్థ. సుమారుగా 100 సంవత్సరాల పైగా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ రథోత్సవంలో ఉత్సవమూర్తులు కనకదుర్గ దేవస్థానం నుంచి, అలాగే పాత శివాలయం నుంచి, బుద్ధవారి గుడి నుంచి దేవతామూర్తులను తీసుకొచ్చి రథంలో పెట్టి నగర వీధులలో ప్రజల దర్శనార్థమై రథోత్సవం చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ రథోత్సవ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రథోత్సవానికి ముఖ్య అతిథిగా మన విజయవాడ పోలీస్ కమిషనర్ వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఈ రథోత్సవంలో వివిధ రాజకీయ నాయకులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ప్రజలందరికీ విన్నపం, ఈ రథోత్సవ కార్యక్రమానికి అంటే రేపు కళ్యాణం, స్వామివారి కళ్యాణం శివరాత్రి, ఎల్లుండి 27వ తారీఖు సాయంత్రం కెనాల్ రోడ్లో ఈ రథోత్సవ కార్యక్రమం జరుగుతుందండి, సాయంత్రం 5:30కి. కాబట్టి ప్రజలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఈ రథోత్సవాన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఈ సంస్థ ద్వారా కనీసం 100 సంవత్సరాల పైనుంచి ఈ రథోత్సవం కార్యక్రమం, పాఠశాలల్లో కళ్యాణాలు, బుద్ధవారి గుడిలో కళ్యాణాలు ఈ సంస్థ ద్వారానే జరుగుతున్నాయండి. రథోత్సవానికి విరివిగా జనాలు వస్తారు. పోలీస్ కమిషనర్ గారు స్టార్ట్ చేస్తారు. అట్లానే రాజకీయ నాయకులు, ఈ సంఘ పెద్దలు, ప్రజలు విరివిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును భద్రపరుచుకునేందుకై ప్రతి పంచాయతీల్లో కోల్డ్ స్టోరేజ్లను నిర్మించాలని జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండాల కిరణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పేద ప్రజలు వలస వెళ్లటాన్ని నివారించి ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం కేసును త్వరితగతిన దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని తెలిపారు. 1948 కనీస వేతన చట్ట ప్రకారం వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులను తక్కువ వేతనంతో ఎక్కువ గంటలు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కార్మిక నిబంధనల ప్రకారం 8 గంటలు మాత్రమే పని చేయించేలా ఆయా సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో జై భీమ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రావు, లింగయ్య గౌడ్, వీరేష్ గౌడ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా జై భీమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 11 అంశాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటి అంశం ప్రీఫేర్ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి. దీనివల్ల యువత
మొబైల్కి అడిక్ట్ అయ్యి, అదేవిధంగా చిన్నపిల్లలు సైతం వీటి వల్ల సమయాన్ని వృధా చేస్తూ బెట్టింగ్ల యాప్ల ద్వారా కూడా ప్రాణాపాయ పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అంశం, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును నిల్వ చేసుకుంటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మూడవ అంశం, రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదు. వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. నాలుగవ అంశం, రాష్ట్రంలో ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నుకునే క్రమంలో ప్రస్తుతం అమలు చేస్తున్న మెరిట్ విధానాన్ని రద్దుపరిచి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐదవ అంశం, రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో విద్యార్థి చదువుపైన ఒత్తిడికి గురిచేసి వారి మానసిక ఆనందాన్ని హరింపజేస్తూ విద్యార్థులను సూసైడ్ దిశగా ప్రేరేపణ కలగడానికి కారణమవుతున్నారు. పటిష్టమైన ప్రణాళిక, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే విజయం సాధించడం చాలా తేలిక అని కేబిఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ అన్నారు. తమ కళాశాల విద్యార్థి బి యశ్వంత్ సాయి 99.95%తో ఆల్ ఇండియా 13వ ర్యాంక్ సాధించిన సందర్భంగా సోమవారం కళాశాలలో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, పేద కుటుంబం నుంచి వచ్చిన యశ్వంత్కు తమ కళాశాల కమిటీ అన్ని విధాలుగా సహకారం అందించి జేఈ కోర్సుల్లో శిక్షణ ఇచ్చిందన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యశ్వంత్ జాతీయ స్థాయి ర్యాంక్ సాధించడం తమ కళాశాలకు గర్వకారణంగా నిలిచిందన్నారు. కేబిఎన్ షైన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి నరేంద్ర మాట్లాడుతూ, ఇంటర్ మొదటి ఏడాది నుంచి తమ కళాశాలలో జేఈ మీద ప్రత్యేక దృష్టి కేటాయించి అధునాతన పద్ధతుల ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థి అభిరుచిని గుర్తించి ప్రోత్సహించడంతో యశ్వంత్ విజయం సాధించినట్లు చెప్పారు. కమిటీ అధ్యక్షులు ఉసిరిక ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రామకృష్ణ, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, హిందూ హై స్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, కమిటీ సభ్యులు జి రామారావు, డి సుజాత, ఎంవికే హరగోపాల్, ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ అధ్యక్షుడు టి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. నేను మొన్న జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ పేపర్ 2 బీఆర్క్లో నాకు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. అందులో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13th ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది సాధించడంలో నా కృషి, మా కాలేజ్ కృషి మరియు మా తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. మరియు నన్ను చిన్నప్పటి నుండి నా 6th నుండి మా అజేటి సురేంద్రనాథ్ గారు నన్ను చదివిస్తున్నారు. 6th నుండి ఇప్పుడు ఇంటర్లో కూడా ఆయనే నాకు ఫ్రీ సీట్ స్పాన్సర్ చేసి ఆయనే చదివించారు. ఆయనకు కూడా రుణపడి ఉన్నాను. నిన్న సాయంత్రం అనౌన్స్ చేసినటువంటి ఈ ఆర్కిటెక్చర్ విభాగంలో జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించినటువంటి మా విద్యార్థి యశ్వంత్ సాయి చాలా చురుగ్గా ఉంటాడు. ఇదే కేటగిరీలో అతను కనుక ఇంజనీరింగ్ విభాగంలోకి వెళ్తే కనుక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మొదటి నుంచి అతనికి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆర్కిటెక్చర్ మీద ఉంది. ఆర్కిటెక్చర్ అవ్వాలనేటువంటి కృషితో అతను మ్యాథమెటిక్స్ మీద, యాప్టిట్యూడ్, అదేవిధంగా డ్రాయింగ్ పార్ట్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి మా కాలేజ్ టైమింగ్స్తో సంబంధం లేకుండా కనీసం 6-7 గంటలు ఎడిషనల్గా వర్క్ చేసేవాడు. అందరి గైడెన్స్ తీసుకోవడం, అదేవిధంగా మా మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా అతనికి చాలా బాగా ఉపయోగపడింది. మన కాలేజీలో అతనికి హాస్టల్లో ఫెసిలిటీ ఇవ్వడం కానీ, మేము ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలని పూర్తి స్థాయిలో వినియోగించుకొని గ్రామీణ నేపథ్యంలో యాక్చువల్గా కొంచెం బిలో పావర్టీ లైన్లో వచ్చినటువంటి అబ్బాయి కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇది మిగిలిన పిల్లలకు కూడా మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ ఆర్కిటెక్చర్ ఇట్లాంటి కోర్సెస్ చేయాలంటే కనుక డెఫినెట్గా పేరెంట్స్ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాలనేటువంటి ఇదిలో ఉంటారు. కానీ ఈ ఉదంతంతో మిగిలిన పిల్లలు కూడా ఖచ్చితంగా ఇలాంటి కోర్సెస్కి వెళ్ళినప్పుడు, అలాగే మా ఎస్కేపీవి కేబిఎన్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అట్లాంటి పిల్లలను వెలికితీసి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరింత మంది పిల్లలు వెలుగులోకి వస్తారు. ధరలు, రుణమాఫీ తదితర డిమాండ్ల సాధన కోసం మార్చి 5న జిల్లాల్లోనూ, మార్చి 10న గుంటూరులో జరిగే నిరసన దీక్షలను జయప్రదం చేయాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు C2+50% కలిపి మద్దతు ధరలు ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించాలని, ఒక పర్యాయం దేశవ్యాప్తంగా రైతులు, కౌలు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2018లో ప్రకటించిన పీఎం కిసాన్ పథకానికి నిధులు పెంచాలని, ప్రతి ఏడాది పెరుగుతున్న సాగు ఖర్చులు దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి సాయాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విజయవాడలోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం వడ్డే శోభనాధీశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 5 జిల్లా కేంద్రాల్లోనూ, మార్చి 10న గుంటూరులో నిరసన దీక్షలు నిర్వహించాలని సమావేశం నిర్వహించినట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు వైకేశ్వర్ మాట్లాడుతూ సెకీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఒప్పందాన్ని కొనసాగించడం దుర్మార్గమన్నారు. అంతేకాకుండా యాక్సిస్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుతో యూనిట్ 3.13 లక్షలకు కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకోవటం, ఆ కంపెనీకి రైతుల భూములను 30 సంవత్సరాలు లీజుకు ఇప్పించడం, భవిష్యత్తులో రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం తప్ప మరొకటి కాదన్నారు. ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి హరినాథ్, ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ అధ్యక్షులు మర్రిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం నాయకులు యు వీరబాబు, డాక్టర్ చలసాని విజయ, కాసాని గణేష్, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగం పండించే పంటలకి చట్టబద్ధ ఎంఎస్పి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిసి నిర్ణయించాలని, ప్రకృతి వైపరీత్యాల వలన రైతాంగం పండించే పంటలకు తీవ్రమైన నష్టాలు తరచుగా సంభవిస్తూ ఉన్నందువలన రుణభారం పెరిగిపోయినటువంటి రైతాంగానికి పైన ఉన్నటువంటి వ్యవసాయ పంట రుణభారాన్ని ఒక్క పర్యాయం తొలగించాలని, అట్లాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఏదైతే సహకారం ఇస్తూ ఉన్నారో దాన్ని పెంచాలని, అట్లాగే వ్యవసాయ కార్మికులకి, కౌలు రైతులకి కూడా తప్పనిసరిగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ప్రయోజనాన్ని విస్తరింపచేయాలని మొన్నగు డిమాండ్లతో భారతదేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, అట్లాగే కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఉమ్మడిగా కృషి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సానుకూలంగా స్పందించని పరిస్థితుల్లో మధ్యలో మళ్ళీ జగదీష్ సింగ్ దల్లేవాల్ పంజాబ్ రైతు నాయకుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఓటర్ల నుండి అనూహ్య స్పందన వస్తుందని వెల్లడి. ఈ నెల 27న రథోత్సవం ప్రారంభించనున్న నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తమ వాణిని వినిపించేందుకు సమయం కేటాయించలేని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.